అయ్య బాబోయ్! ఆదియోగి స్టాచ్యూ చూడాలంటే కోయంబత్తూర్ వెళ్ళాలా ఏంటి? ఐరనే వంచాలా ఏంటి? కోయంబత్తూర్‌లో ఉన్న ఆదియోగి స్టాచ్యూ ఇప్పుడు మన గోదావరిలో పెట్టారండి భయ్యా. అది చూద్దామని వెళ్తున్నాము. నేను చూస్తాను, మీకు చూపిస్తాను. లైక్ చేసి శివయ్య అని కామెంట్ చేసి వీడియో కంటిన్యూ చేసేయండి. గోదావరి జిల్లాలో అడ్రస్ ఎక్కడ ఏంటనేది ఈ వీడియోలో ఫుల్ గా చెప్తాను. స్కిప్ చేయకుండా చూసేయండి మరి. ఎర్లీ మార్నింగ్ 7కి భీమవరంలో స్టార్ట్ అయిపోయాం భయ్యా. అలాగా ఫ్రెండ్స్ తో పాటలు వింటూ చిల్ అవుతూ దోరపూడికి స్టార్ట్ అయిపోయాం భయ్యా. భీమవరం నుంచి దోరపూడి 84 కిలోమీటర్స్ ఉంది. టైం ఏమో 2 అవర్స్ 30 మినిట్స్ అని చూపిస్తుంది. కాకపోతే మాకు 3 అవర్స్ పట్టింది. అలా టిఫిన్ చేసి చిల్ అవుతూ వెళ్ళాము. దోరపూడి అనగానే మనకు గుర్తొచ్చే పేరు అయ్యప్ప స్వామి టెంపుల్. టెంపుల్ పక్కనే నిర్మించారంటండి. మరి చూసేద్దాం పదండి. వచ్చేసామండి, రీచ్ అయిపోయాము. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మీది ఏ ఊరు? మీరు ఎప్పుడు వెళ్తారు? ఆ శివయ్య దర్శించుకుంటారు? కామెంట్ చేసేయండి. ఇదిగోండి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న దోరపూడిలో అయ్యప్ప స్వామి వారి టెంపుల్ పక్కనే నిర్మించారు. చూడండి ఇదే ఆ స్టాచ్యూ. కోయంబత్తూరులో ఉన్న విగ్రహానికి అయితే ఆదియోగి అని పేరు పెట్టారు. అదే దోరపూడిలో ఉన్న విగ్రహానికి అయితే జ్ఞానయోగి అని పేరు పెట్టారు. విగ్రహ ప్రతిష్ఠ అయితే 26 బుధవారం అనగా శివరాత్రి రోజు ఉదయం 7:30 విగ్రహ ప్రతిష్ఠ చేస్తారంట అని ఇక్కడ చెప్తున్నారు. ఆ శివయ్యని చూడగానే కళ్ళు చెదిరిపోయినాయి. 60 అడుగులు ఎత్తు, 100 అడుగులు వెలాడుపుతో కోయంబత్తూరులో ఎలా అయితే ఆదియోగి స్టాచ్యూ ఉంటదో అలాగే ఇక్కడ ద్వారపూడిలో కూడా జ్ఞానయోగి అనే పేరుతో అచ్చుగుద్దినట్టు అద్భుతంగా నిర్మించారు. కాకపోతే కోయంబత్తూరులో ఉన్న ఆదియోగి స్టాచ్యూ అయితే 112 అడుగులు ఎత్తులో నిర్మించారు. అదే ఈ జ్ఞానయోగి అనే స్టాచ్యూ అయితే 60 అడుగులు ఎత్తు, 100 అడుగులు ఎడల్పుతో నిర్మించారు భయ్య. చూడండి ఆ మెడలో రుద్రాక్షలు కూడా ఎంత బాగున్నాయో. కలరింగ్ కూడా సేమ్ కోయంబత్తూరులో ఉన్న ఆదియోగి ఎలా ఉంటదో అచ్చుగుద్దినట్టు అలాగే నిర్మించారు. ఒకసారి మీరు కూడా వెళ్ళి చూడండి, చాలా అద్భుతంగా ఉంది. వచ్చిన భక్తులు ధ్యానం చేసుకోవడానికి ధ్యాన పీఠం కూడా నిర్మించారు. ఏజ్ వార్డర్స్ వాళ్ళనే కింద కూర్చుని ధ్యానం చేసుకోలేరు కాబట్టి వాళ్ళకి చైర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా మిగతా వాళ్ళు అయితే కింద కూర్చుని ధ్యానం చేసుకుంటున్నారు. బుధవారం శివరాత్రి రోజున ఈ లింగాన్ని తీసుకెళ్లి ఆ పైన పెట్టి ప్రతిష్ఠ చేస్తారంట. ఆ రోజున శివరాత్రి రోజున ఆ రోజే ఈ స్టాచ్యూ కూడా ఓపెనింగ్. అలాగే చూడండి వెనకాల కూడా చిన్న స్టాచ్యూ ఉంది. ఇంకా బయటకు వస్తే వినాయకుడు ఇలాగా చాలా మంది ఋషులు కూడా విగ్రహాలు కూడా బయట ప్రదర్శించారు. చాలా బాగున్నాయి విగ్రహాలు. అక్కడ అయిపోయిన వెంటనే అయ్యప్ప స్వామి గుడికి కూడా వెళ్ళామండి. ద్వారపూడి వస్తే అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళకుండా ఉంటాము చెప్పండి. ఇక్కడ విగ్రహాలు అయితే చాలా బాగున్నాయండి. భక్తులను చూపిస్తూ విగ్రహాలు తయారు చేశారు. చాలా విగ్రహాలు ఉన్నాయి. లేడీస్ ని అండ్ చిన్న పిల్లల్ని చూపిస్తూ కూడా విగ్రహాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ చరిత్రను చూపిస్తూ కూడా చాలా రకాల శిల్పాలను చెక్కి ఉన్నారు. మీరు వచ్చినప్పుడు ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా విజిట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలపండి. ఇలాంటి వీడియోస్ మీకు చాలా అందిస్తూ ఉంటాను. ఓకే, ఉంటా బాయ్. ఓం నమః శివాయ.